హిమాలయాల ఒడిలో ఉన్న నేపాల్ చరిత్ర వేల ఏళ్ల ప్రాచీన నాగరికత దాని సొంతం. సిద్ధార్థ గౌతమ జన్మించిన భూమి లుంబిని, నేపాల్లో భాగం. కిరాతులు, లిచ్చావులు, మల్లరాజులు పాలించిన భూమి. 18వ దశాబ్దంలో ఘోరక్రాజు పృథ్వీనారాయణ షా చేత ఒకే రాజ్యంగా కలపబడింది. 2001 జూన్ 1న ఒక విషాదం కాఠ్మండు రాజభవనంలో చోటు చేసుకుంది. రాజభవనంలో విందు జరుగుతున్న సమయంలో జరిగిన కాల్పుల్లో రాజు బీరేంద్ర స్వయంగా రాణి ఐశ్వర్య, ప్రిన్స్ నిరాజన్, ప్రిన్సెస్ శృతిని కాల్చి తనని తాను కాల్చుకున్నాడనేది వార్త. ఆ ఘటనలో మొత్తం 10 మంది రాజకుటుంబ సభ్యులు మృతి చెందారు. ఈ సంఘటనలో అంతుచిక్కని కుట్రకోణం దాగి ఉందనే ఆరోపణలు నేటికి వినిపిస్తున్నాయి. 2006లో జరిగిన ఒక ఉద్యమం కారణంగా 2008లో నేపాల్ రాజరిక రాజ్యాన్ని రద్దు చేసి ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ నేపాల్గా ప్రకటించబడింది. 2008 నుంచి 2024 వరకు 14 ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. ఏ ఒక్క ప్రభుత్వం కూడా పూర్తి కాలం పాటు పరిపాలించలేకపోయింది.